ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయకాలం ముందు అనగా బుధవారము 3 బుధవారాలు మన మందిరంలో జరిగే కుటుంబ దీవెన కొరకై ఏర్పాటు చేసే ప్రార్థనలు 3 బుధవారాలు ఆపడం జరిగింది. అది అందరూ కూడా గమనించగలరని మనవి చేస్తున్నాం. మరలా నేను మీకు అనౌన్స్మెంట్ చేస్తాను మరలా పెట్టే సమయంలో అందరూ కూడా గమనించగలరని మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలం మందు దేవుని యొక్క వాక్యంలో నిర్గమాకాండము 12వ అధ్యాయము పస్కా గొర్రె గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాము. ఎందుకు తినాలి, అందులో ఏమి తినాలి అనే మాటలు ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ ఉదయకాలం మందు దానిని మనము ఎలాగుండి తినాలి, ఏ పొజిషన్లో ఉండి ఆ గొర్రె పిల్లను తినాలి అని అంటే 12వ అధ్యాయము నిర్గమాకాండము 11వ వచనములో మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుముకు కట్టుకొని తినవలెను, మీ కర్రలు చేత పట్టుకొని త్వరగా తినవలెను. తినవలసిన విధానము ఇక్కడ ప్రభు చెప్తూ వస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులు గొర్రె పిల్లను చంపారు, ఆ మాంసాన్ని ఆ నిప్పుల మీద కాల్చారు. ఆ కాళ్ళను కానీ తలను కానీ ఆంత్రములను కానీ ఆ నిప్పుల మీద కాల్చబడిన దానిని వారు తినాలి. ఏ విధంగా ఉండి తినాలి అని అంటే ఇక్కడ వ్రాస్తాడు, మీ నడుము కట్టుకొనవలెను. సహజంగా భోంచేసేటప్పుడు ఎలా తింటారు? ఒకవేళ బెల్ట్ ఉందనుకోండి, బెల్ట్ కాస్త లూజ్ చేసి తినడానికి ఇష్టపడతారు, టైట్గా లేకుండా. కానీ ఇక్కడేమంటున్నారు అంటే మీ నడుములు కట్టుకొని తినవలెను అని వ్రాస్తున్నారు మనం భోంచేసేటప్పుడు. కనుక నడుము అనేది ఏం తెలియజేస్తుంది బైబిల్ ప్రకారంగా అని మనం ధ్యానిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనసు అనే నడుము కట్టవలెను. మనసు దేంతో కట్టాలి అంటే ఎఫెసీయులు అంటాడు సత్యమనే దట్టి కట్టాలి అని అంటాడు. సత్యమనగా వాక్యము. కనుక మనస్సులు విచ్చలవిడిగా ఉంటే ప్రభుతో సహవాసము చేయలేవు. ఫస్ట్ మనము నడుము కట్టుకోవాలి అంటే ఆ నడుము అనగా మన మనస్సును కట్టుకోవాలి. ప్రార్థనలోనే ఉంటాం, ఏకాంతంగానే ఉంటుంది మన ప్రార్థన, కానీ మన మనసు ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇక్కడ నోరు ప్రార్థిస్తూనే ఉంటుంది, ప్రభువుని స్తుతిస్తూనే ఉంటుంది, మన అవసరాలు తెలియజేస్తూనే ఉంటుంది, కానీ మనస్సు అక్కడ ఉండదు. మీరు గమనించారా? ఒక సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్తున్నాం, 2 వ్యక్తులు మాట్లాడుకుంటూనే ఉంటాం, కాళ్ళ పని అది కాళ్ళు చేసుకుంటూనే వెళ్ళిపోతాయి, తొక్కుతూనే ఉంటాయి. దాన్ని మనం గమనించం, పట్టించుకోకుండానే కాళ్ళు తొక్కుతూనే ఉంటాయి. అలాగే ప్రార్థనలో చాలామంది ప్రార్థన వాడుకైపోవటం వల్ల ప్రార్థన మీద మనసు పెట్టకుండా నోరు అలాగే అలవాటైపోయిన నోరేమో అలా వెళ్ళిపోతుంటుంది, కానీ మనసు ఆ ప్రభు సన్నిధిలో వారు ఉంచలేక చాలా మంది ఉన్నారు. వారి మనసు అమెరికాలోనో ఢిల్లీలోనో వేరే వేరే విషయాల మీద తిరిగి వస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమన్నారు అంటే ఆ పేతురు పత్రికలో మీ మనస్సును అనే నడుము కట్టుకోవాలి. ప్రార్థన చేస్తున్నా కానీ లేక వాక్యం వింటున్నా కానీ మందిరంలో మనస్సును కట్టుకోవాలి. మనస్సును కట్టుకోలేకపోతే ప్రసంగిలు అంటాడు, ఒక పట్టణమును పట్టుకున్నవాడు గొప్పవాడు కాదు, తన మనస్సును పట్టుకున్నవాడు గొప్పవాడు, తన మనస్సును కంట్రోల్ చేసుకున్నవాడు గొప్పవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ మనస్సు కంట్రోల్ చేయగలుగుతున్నారా? మీ మనస్సును మీరు కట్టుకోగలుగుతున్నారా? ఆదివారం దేవుని మందిరంలో వాక్యం వినేటప్పుడు కానీ, లేదు మీ కుటుంబ ప్రార్థనలో కానీ, మీ వ్యక్తిగత ప్రార్థనలో కానీ ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, కానీ ఏదో ఆలోచనలో ఉండి చదువుట ప్రార్థించుట వలన ఏ విధమైన దీవెన కలగదు. గనక మీ మనస్సును ఫస్ట్ మీరు కంట్రోల్ చేయాలి, మీ మనస్సును మీరు కట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలని మనం అక్కడ ధ్యానించవలసి ఉన్నాం. అందుకే సహజంగా ఆ నడుము కట్టుట అనేది బలాన్ని చూపిస్తుంది.
అందుకే కుస్తీ పోటీలు పడేవారు ఎదుటివారి నడుము గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. శత్రువు కూడా మనని నడుము పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అంటే మన బలమంతా కూడా నడుములోనే ఉంది కదా. అందుకని సాతానుకు మన మనసులో చోటివ్వరాదు. నడుము కట్టుట అనేది ప్రయాణానికి కూడా గుర్తుగా ఉంది. వీళ్ళు నడుము ఎందుకు కట్టుకోవాలి, చేతుల్లో కర్ర ఎందుకు ఉండాలి ఇశ్రాయేలుకి అని అంటే, ఇక దేవుడు వారిని 430 సంవత్సరాలు ఉన్నారు కదా ఐగుప్తులో. ఇంకా ఆలస్యం చేయమాకండి, నేను మీకు విడుదలిస్తున్నాను. ఇక నేను మీకు విడుదలిస్తున్నాను కనుక ఇక మీ వల్ల ఆలస్యము కాకూడదు అనే ఉద్దేశంతో ఈ నడుము కట్టుకున్నట్టు అనేది సువార్త ప్రకటించడానికి కూడా గుర్తుగా ఉంది. సువార్తను ప్రకటించడానికి కూడా మనకి గుర్తుగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను గాని ఏలియాలు గాని వారు నడుము కట్టుకొని ఉన్నారు. అనగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, దేవుని యొక్క పని చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో అక్కడ చాలా చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. ఏమిటి అంటే, మీ నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకుంటేనే కానీ శత్రువుని ఎదిరించగలరు. శత్రువు వస్తున్నాడు మీ పట్టణం మీదకి, మీ ఇంటి మీదకి శత్రువు వస్తున్నాడు. మీ నడుము కట్టుకోవాలి. ఆ సాతానుడితో పోరాడాలి. సాతానుడితో మీరు ఎదురాడాలి. వాడిని ఓడించాలి అంటే మీ నడుము కట్టుకోవాలి అని నహూము గ్రంథంలో ఆ మాటలు రాస్తున్నారు. కనుక ఈ ఉదయకాలం ముందు ప్రార్థనలో మీరు ప్రార్థించినప్పుడు కానీ, లేక వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ పరధ్యాస రానివ్వకుండా, మీ మనసు అనాలోచనంగా ఉండకుండా మీ మనస్సును కంట్రోల్ చేయాలి అనే మాట వ్రాస్తున్నారు. ఈ యొక్క నడుము కట్టుకునుట ప్రయాణానికి కూడా గుర్తుగా ఉంది. నీ ఆత్మీయమైన జీవితంలో ప్రియ దేవుని బిడ్డల చక్కటి ఒక యోహానులాగా, ఒక ఏలియాలాగా మనం నడుము కట్టుకొని మనం ప్రయాణం చేద్దాం. సత్య విషయంలో దేవుని యొక్క వాక్యం అనే ఆ యొక్క కట్టును మనము కట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో బలముతో ముందుకు కొనసాగుదాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, నిర్గమాకాండము ఆ పస్కా పశువు గురించి ధ్యానిస్తూ ఉండగా వాళ్ళు ఏం తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎందుకు తినాలి అన్న మాటల మీద మీరు మాట్లాడుతున్న విధానమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు ప్రార్థనలో ఏకీభవిస్తున్నవారు, లేదా వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ వారు మనస్సును కట్టుకోలేని స్థితిలో ఉంటున్నారేమో. వాళ్ళు విశ్వాసంలో జీవించాలని వారికి ఉంది, కానీ మనస్సును కంట్రోల్ చేయలేక వారు మారు మనసు పొందలేకపోతున్నారు. వారు రక్షణ పొందలేకపోతున్నారు. మీ కార్యాన్ని చూడలేకపోతున్నారు. ప్రభువా, మీరు గదిలో ప్రార్థించినప్పుడు తలుపులు వేసుకొని ప్రార్థించమన్నారు. తలుపులు వేస్తున్నాం, కానీ మనస్సుని అనే తలుపు వేయలేకపోతున్నాం. మనస్సు బయటికి వెళ్లకుండా, లేదా బయటిది లోపలికి రానియకుండా ఈ ఉదయకాలం మందు మరి మనస్సును కట్టుకునే కృపను ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నహూముతో మాట్లాడారు. దుష్టుడు వస్తున్నాడు, వాడిని ఎదిరించడానికి మీ నడుము కట్టుకోండి అని మీరు చెప్పారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా నడుమును కట్టుకోవడానికి, వాక్యం అనే దట్టితో కట్టుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ దినము ఎవరు ఏ సమస్యలలో ఉన్నా, ఎవరు ఏ బంధకాలలో ఉన్నా, ఎవరు ఏ విచారాలలో ఉన్నా, ఎవరు ఏ కష్టంలో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, ఈ ఉదయకాలం మందు వారి ప్రతి సమస్యలన్నీ కూడా, వారి ప్రతి బంధకాలన్నీ కూడా మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అందరినీ జ్ఞాపకం చేసుకోండి, మేలు చేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరికీ ఆయుష్, ఆరోగ్యాలు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా